అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 20వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము హాగరు యొక్క కనులను తెరచెను. ఆది కాండము 21 అధ్యాయము 19 వచనమందు దేవుడు హాగరు కనులు తెరిచినందున అప్పుడు ఆమె ఒక నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. పాత నిబంధన యందు ప్రభు గుడ్డివారి యొక్క కనులను తెరిచినట్లు ఒక స్థలమునందును చదువులేము. కొత్త నిబంధన యందును యేసుక్రీస్తు తప్ప వేరెవరును గుడ్డివారి యొక్క కనులను తెరిచినట్లు చదువులేము. అదే సమయం నందు ప్రభు అనేక మంది యొక్క మనోనేత్రములను, ఆత్మీయ నేత్రములను తెరిచి ఉన్నాడు. మొదటిసారిగా ఆదాము అవ్వల యొక్క కనులను తెరిచెను. రెండవదిగా హాగరు యొక్క కనులను తెరచెను. అప్పుడు అరణ్యమునందు ఆమె చేరువన ఉన్న ఒక నీటి ఊటను చూచెను. నీటి ఊట యొక్క రుచికరమైన నీళ్లచే పిల్లవాని యొక్క దాహమును తీర్చెను. అదే విధముగా నేడు మీ యొక్క కనులు తెరవబడినట్లయితే ప్రభువు మీ కొరకు సిద్ధపరచి ఉంచి ఉన్న మేలుకరమైన ఆశీర్వాదములను, నీటి ఊటలను మీ కనులు చూచును. పలు సమయం యందు ప్రభు యొక్క ప్రసన్నతయు సహాయమును అద్భుతమును మీకు చేరువలోనే ఉండును. అయితే ఈ లోక భారములను, చింతలను, గుండెను అడ్డుకొంట చేత అట్టి ఆశీర్వాదమును చూడలేక పోవుచున్నాము. అటువంటి పరిస్థితుల యందు మీకు సహాయమునిచ్చు పర్వతమునై ఉన్న ప్రభువును తేరి చూడుడి. అవును, మీ కన్నీళ్లను చూచుచున్న దేవుడు మీపై ప్రేమను, అక్కరను, లక్ష్యమును గలవాడు. ఫిలిష్తీయులను హతమార్చిన సంసోను దాహము చేత తప్పించెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్న దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరాను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తప్పరిల్లి బ్రతికెను. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం. మారా యొక్క చేదును మధురముగా చేయుచున్న చెట్టు చేరువనే ఉండెను. అయితే అది మోషేకు తెలియలేదు. ప్రభు మోషే యొక్క కనులను తెరిచినప్పుడు అట్టి అద్భుతమైన చెట్టును చూచెను. దాన్ని నరికి నీటిలో వేసినప్పుడు మారా మధురమాయెను. అబ్రహాము తన కుమారుని మోరియా కొండకు వెంటబెట్టుకుని వెళ్ళినప్పుడు ప్రభు ఇసాకునకు బదులుగా అక్కడ ఒక గొర్రెపిల్లను ఆజ్ఞాపించి ఉండేను. అంతవరకు ఆ గొర్రెపిల్ల అక్కడనే నిలిచి ఉండేను. అబ్రహాము ఆ సంగతిని ఎరగలేదు. అయితే కనులు తెరబడినప్పుడు ఆ గొర్రెపిల్లను చూచి తన కుమారుని యొక్క స్థానమునందు బలిగా అర్పించెను. నేడును మీ కొరకు తెరబడి ఉన్న ఒక నీటి ఊట కలదు. కన్నులను తెరచి దాన్ని చూడుడి. అది ఇమ్మానుయేలు యొక్క గాయములు. జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. ఆ గాయములో నుండి స్రవించుచు వచ్చుచున్న రక్తపు ఊట మీ యొక్క పాపములను కడిగి శుద్ధీకరించు. నిత్య మరణమునకును పాతాళముకును తప్పించుకుందు. నీటి ఊటను మాత్రము గాక జీవనదిని కూడా చూచేదు. ఆ జీవనది దేవుడును గొర్రెపిల్ల అయి ఉన్నవాడు ఉన్న సింహాసనం నుండి వచ్చుచున్న పరిశుద్ధ ఆత్మీయ ఉన్నది. అది ఆత్మ యొక్క అభిషేకమును మీలోనికి తీసుకుని వచ్చుచున్నది. వరములను, శక్తులను మీలోనికి తీసుకుని వచ్చు. బుద్ధిని గ్రహింపజేయు వాక్యమును, జ్ఞానమును బోధించు వాక్యమును, ప్రత్యక్ష గల వరములను మీకు లభించును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8 మొదలుకొని 10 వచనం. దేవుని బిడ్డలారా, ఇట్టి వరములు మీ యొక్క ఆత్మీయ కన్నుల వలె ఉండును. గూఢమైన సంగతులను తేటగా చూపించు. నీటి ధ్యానమునకే నాకు మొరపెట్టుము, అప్పుడు నేను నీకు ఉత్తరం ఇచ్చేదును. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తును. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 105 మరియు 106 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.